కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉండేది, ప్రభుత్వ సంస్థ. దాంట్లో స్ట్రైకులు చేయించి వీళ్ళ 100 ఎంప్లాయీస్ని పెట్టి తండ్రి గారి హయాం నుంచి దాన్ని మూతి పడేలాగా చేసి ఆ ఎంప్లాయీస్ని కొట్టి వాళ్ళని తరిమేసి ఆ ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ మూసేసి దాని తర్వాత అక్కడే సొంత సంస్థ పెట్టుకున్నారు. సొంత సంస్థ వచ్చిన తర్వాత దానికి చూసాం మనం. ముందు సరస్వతి దాంతో మైనింగ్ లీజులు తీసుకున్నారు. కొన్ని రోజులు అధికారంలోకి వస్తానే పేరు మార్చేసుకొని సొంత పేరు పెట్టేసుకొని దానికి మైనింగ్ లీజులు తీసుకొని ప్రజాధనాన్ని సొంత సిమెంట్ కంపెనీలో తయారు చేసుకొని దాన్ని ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతికి ఆ సిమెంటుని మార్కెట్లో రేట్ కన్నా ఎక్కువ సిమెంట్ కమ్మి దాంట్లో కూడా ఖజానా నింపుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది కొన్నారనేది కాదు కదా, ముందు నుంచి కొన్నారు. మరి క్విట్ ప్రో కోల్ చేశారు, తీసుకున్నారు. ఎవరు శ్రీరామచంద్ర? ఎవరు అమ్ముకునేదానికి దీనికి ఏం సంబంధం ఉంది? కంపెనీ కొనడం వేరండి. కంపెనీ కొన్న తర్వాత దానికి ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏ రకంగా క్విట్ ప్రో కారణంగా బయట కంపెనీలకు వేరే రకంగా సహాయం చేసి వారి నుంచి డబ్బులు దీంట్లో పెట్టుబడులు పెట్టించి, లేదా సంస్థ షేర్ని 10 రూపాయలు ఉంటుందో దాన్ని 2000 రూపాయలకు తీసుకెళ్ళి దాంట్లో బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైతే సహకారం అందించారో వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు పెట్టించి తద్వారా వీళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం జరిగింది అది. కాబట్టి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దరిదాపుల్లో ఎక్కడ రారని చెప్తున్న అధికారంలో వచ్చే అవకాశమే లేదు, దాని గురించి ఎవరికి లేదు. అందుకని పెద్ద ఎత్తున అడుగుతూనే ఉన్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తన ఒక 5 సంవత్సరాలు ఏ రకంగా భయాందోళనల మధ్య ప్రజలు బతికారో మళ్ళీ నేను వస్తే రేపు ఆ పని చేస్తాను అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు. అందుకే చెప్తున్నా, చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద వేయండి, చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని, నేను సవాల్ ఇస్తున్నా, ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం. నన్ను ఉద్దేశించి నేను అంటున్నా కదా, ఆయన ఉద్దేశించి ఎక్కడంటాడులే. ఆయనకు తెలుసు నన్ను ఉద్దేశించనే ఇది ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆ తాటాకు చెప్పులని మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మేము ఆయన అసలు లెక్క చేయలేదు. ఈరోజు ఎందుకు చేస్తాం? ఒక రాజ్యాంగబద్ధ అదే చెప్తున్నా మీకు, రాజ్యాంగబద్ధ కోర్టులలో కూడా బల ప్రదర్శన చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన చేస్తున్నారు. తర్వాత రైతుల దగ్గరికి వెళ్తే బల ప్రదర్శన చేస్తున్నారు. చివరికి సంతాపం తెలగడానికి పోతే కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. దానికి ఏంటంటే ఆయనకు ప్రజల్లో ప్రధానంగా ఆయన ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో ఉన్నట్టున్నారు. ఆయన మానసిక పరిస్థితిని చూస్తే నేను డాక్టర్ కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా 18 నెలలుగా ఉన్నా కాబట్టి మనుషుల్ని చదవడం కొద్దిగా నేర్చుకుంటున్నా. ఆ అభద్రతా భావంలో నుంచి, ఆత్మన్యూనతా భావంలో నుంచి ఆయన ఈ రకంగా బల ప్రదర్శన చేసి రాత్రి లేకుంటే ఆ పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారో అనే భావనలో ఉన్నట్టున్నారు. అదొక నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక రకమైన మానసిక స్థితి. అది మానసిక రోగం కూడా. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలా. నేను కూడా ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది. అభిమానంతో చెప్తున్నా, తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. నేను వేరే రకంగా చెప్పట్లా దీన్ని. నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం, కోర్టుకు సమయాన్ని కేటాయించడం, లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన, అది ఒక రివాజుగా మారింది. దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు. దీన్ని తీసుకెళ్ళి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం, దానికి ఒక టీంని పెట్టుకోవడం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంట కదా అని అడిగాను. నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పోతే చాలామంది అంటే నేను చెప్పా, ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగినప్పుడేమో 10 మంది రారు, 20 మంది రారు. అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం 2000 మంది వస్తారు, 20,000 మంది కూడా వస్తారు. ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది, దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టి, మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం, వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు ఇచ్చేస్తాం. ఈయన పెట్టడం, సమీకరణ చేయడం, కార్లు పంపడం, బిర్యానీలు పెట్టడం, ఇంకా ఆ మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టిలరీలో మిగిలిపోయినవన్నీ పంచడం చేసి జన సమీకరణ చేసి తద్వారా ఆయన మోసపుచ్చుకుంటున్నాడు. నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.